మహిళా లైంగిక వేధింపులపై ధైర్యంగా పోరాడాలని, ఎలాంటి సమస్య ఉన్న వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా సెక్రటరీ స్వాతిరెడ్డి అన్నారు. సిద్దిపేట మండల పరిధిలోని పొల్లూరు గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పనిచేసే చోట అనేక మంది లైంగిక వేధింపులకు ఎదుర్కొంటున్నారని, వాటిపై ధైర్యంగా పోరాడాలని సూచించారు. న్యాయం గురించి, న్యాయ విజ్ఞానం గురించి, న్యాయం అంటే ఏంటి అసలు, దానికి న్యాయ సేవా సదస్సు గురించి మీకు న్యాయము కొంతమందికి ఏం జరిగినా కానీ వాడి పాపాన్ని వాడిపోతలే, దేవుడు చూసుకుంటేలే అని చెప్పేసి ఊరుకుంటుంటాం. అవునా కాదా? అవునా కాదా? రైట్. కాబట్టి అట్లా కాదు, మనకి ఏమి అన్యాయం జరిగినా కానీ, ఏమాత్రం అన్యాయం జరిగినా కానీ అది పైసా అంతే కావచ్చు, రూపాయి అంతే కావచ్చు, ఏమి అన్యాయం జరిగినా కానీ దాన్ని ఖండించాలి. అదేవిధంగా మనకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడాలి. సో దాని గురించి ఇక్కడ మనము నెరవేర్చుకోవడానికి ఈ సదస్సును పెట్టుకున్నాము. ఒకటి, ఎక్కువగా భూ తగాదాలు ఉంటాయి ఇక్కడ మన పల్లెటూళ్ళు కాబట్టి, వ్యవసాయము మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం కాబట్టి ఎక్కువగా మనకు భూ సంబంధిత సమస్యలు ఉంటాయి. ఒకటి, తర్వాత ఇంటి పక్కన గల్లీలలో సమస్యలు, కొట్లాటలు అవుతుంటాయి. అదేవిధంగా కులాల మధ్యన కూడా కొన్ని పెద్ద కులాల వాళ్ళు చిన్న కులాల వాళ్ళని తిట్టినారని చెప్పేసి, ఎస్సీ వాళ్ళని తిట్టినారని చెప్పేసి అట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. అన్ని మొదటి సమస్య అప్పుడే మనము నిలువరించకపోతే వాడు దాన్ని అలుసుగా తీసుకొని మళ్ళీ కూడా రిపీటెడ్గా కూడా పెద్దవాళ్ళ మీద అయినా కానీ చిన్న వాళ్ళ మీద అయినా కానీ వాడు అఫెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నిలువరించాలి. అదేవిధంగా వాడిని చట్టం దృష్టిలోకి తీసుకుపోవాలి, చట్టం ద్వారా వాడిని శిక్షించాలి. ఇలాంటివన్నీ కూడా మనకు అందరికీ తెలుసు. కాకపోతే పని చేస్తాడు, జబర్దస్త్ చూసుకుంటాడు, చీర కొనిస్తాడు, పండుగ చేస్తాడు, పిల్లలు బాగా చూసుకుంటాడు. కానీ అప్పుడప్పుడు వేసుకొస్తాడు, అప్పుడు చితకబాతాడు. అంతేనా? ఇప్పుడు ఇచ్చిపెట్టడం ఇష్టం లేదు, భర్తని జైల్లో పడటం ఇష్టం లేదు, అలాగే ఈ హింస కూడా ఇష్టం లేదు కదా. కొడితే ఇష్టమా ఎవరికైనా? పొద్దున ప్రేమ చూసుకుని సాయంత్రం కొడితే పడతామా? పడం కదా. మరి అప్పుడు ఏం చేయాలా? కోర్టులో కేసేస్తే ఏమవుతుంది? విడాకులు అంటే నా మీద తీసేసుకుంటా అంటాడేమోనని భయం ఉంటుందా? రాజీ మాట్లాడాలా? సరే, రాజీ ఊళ్ళో పెద్ద మనుషుల ముందు మాట్లాడదాం అనుకుంటాం, ఏమవుతుంది? వాళ్ళ ఆ ఊరు మనుషులే కదా. మరి మీరు ఈ ఊరు పెళ్లి చేసుకుని వచ్చినారు, ఆయన వాళ్ళ మనుషులే. మీకు చెప్పకపోవచ్చు, న్యాయం చెప్పకపోవచ్చు. వాళ్ళ ఊళ్ళో అంతా రచ్చైపోతుంది, అది అందరికి తెలిసిపోతుంది. అరే పన్నాను వాళ్ళ అమ్మ ఇంట్లో రోజు గొడవలంట, ఊరంతా అదే మాట్లాడుకుంటారు. పొద్దులేసి మళ్ళీ మొహాలు చూసుకోవాలి. మరి సమస్యకు పరిష్కారం ఏంటి? అప్పుడు మీరు రావచ్చు ఎక్కడికి? మా లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, మా సేవాధికారి సంస్థలో మీరు ఏం చేయొచ్చు. అది అసలైన కోర్టు కేసు కాదు. సామరస్యంగా పరిష్కరించుకోవటానికి మీ బాధని నాకు ఒక కాగితం మీద రాసి ఇస్తే, నేను మీ భర్త, మీ అత్త, మా అమ్మ ఎవరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని పిలిపించి, మా దగ్గర అడ్వకేట్స్ ఉంటారు, ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, లార్డ్స్ కౌన్సిల్స్ ఉంటారు, వాళ్ళతో కూర్చోపెట్టి రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. బాబు నువ్వు ఇలా చేస్తున్నావు, అది తప్పు, అలా చేసి అమ్మాయి కోర్టులో కేసు పెడితే నీకు ఇంత శిక్ష పడవచ్చు, అక్కడ దాకా తెచ్చుకోవద్దు, బాగుండండి అని సామరస్యంగా పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నాలు అనుకూలించినప్పుడు, కుదరినప్పుడు అమ్మ అతనితో మీకు కష్టం, మీరు ఈ కోర్టులో ఈ కేసు వేసుకోవచ్చు, ఇలా వేస్తే మీకు న్యాయం జరుగుతుంది అని మీకు తగిన న్యాయ సలహా అనేది మా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మీకు ఇవ్వటం జరుగుతుంది. మరి ఇదంతా చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మేడం అంటే, ఏమీ ఖర్చు అవ్వదు. నాకు రాయటం రాదు, పేపర్ రాదు అన్నా పర్వాలేదు, మీరు వస్తే మా దగ్గర ఉన్న పారాలీగల్ వాలంటీర్లే మీకోసం దరఖాస్తు కూడా రాసిస్తారు. లేదు ఇంకా అక్కడ దాకా కూడా రాలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, నన్ను నిర్బంధించారు